జీ న్యూస్ మార్పు ఆరంభమైంది. నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. కొన్ని విచిత్రమైనటువంటి కేసుల్ని మనం గమనిస్తూ ఉంటాం. ఢిల్లీ హైకోర్టులోకి విచారణ నిమిత్తం ఒక కేసు వచ్చింది. ఇది చాలా ఆసక్తి కొలిపేటువంటి అంశంగా ఉంది. అందుకనే నేను ఇది మీతో పంచుకోవాలని నేను భావించాను. బటర్ చికెన్ కనుగొన్నది ఎవరు? ఈ బటర్ చికెన్ కనుగొన్నది మేమని 2 హోటల్స్కి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇది హైకోర్టు ఇప్పుడు తేల్చాల్సినటువంటి అంశంగా ఉంది. ఈ బటర్ చికెన్ మేము కనుగొన్నాం. బటర్ చికెన్ అదేవిధంగా దాల్ మఖానీ వంట ఇది కొన్నేళ్లుగా దీని మీద మాకు హక్కులు ఉన్నాయి, మేమే కనుగొన్నామని కొన్నేళ్లుగా వివాదాలు అయితే ఉన్నాయి. ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి మోతీ మహల్ అనేటువంటి ఒక హోటల్ యాజమాన్యము, అదేవిధంగా దర్యాగంజ్ అనే ఒక రెస్టారెంట్, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. మాకు హక్కు ఉందంటే ఈ పంచాయతీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళటంలో ఈ కోర్టు దీని మీద విచారణ జరిపింది. వీళ్ళిద్దరిని కూడా లిఖితపూర్వకంగా మీరు వాదనలు వినిపించండి, మీ వాదనలు ఏందో మాకు తెలియజేయండి అని చెప్పేసి కోర్టు అడిగింది. ఇక్కడ తమ గ్రూపు వ్యవస్థాపకుడు పాకశాస్త్ర నిపుణుడైనటువంటి కుందన్ లాల్ గుజ్రాల్ ఈ బటర్ చికెన్ దాల్ మఖానీ వంటకాన్ని కనుగొన్నారు అని చెప్పేసి మోతీ మహల్ యొక్క వాదనగా కోర్టు ముందుకు వచ్చింది. ఆ విధంగా తన వాదనని కోర్టుకి వివరించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తందూరి చికెన్ అమ్ముడు పోయినటువంటి సందర్భంలో ఆ వంటకం డ్రైగా మారుతుంది కాబట్టి దాన్ని చూసి బటర్ చికెన్ మేము కనుగొన్నాము అనేటువంటి దాని మీద మోతీ మహల్ వాదన తోచిపుచ్చుతూ దర్వాజ్ గంజ్ ఈ విధమైనటువంటి తన వాదనని హైకోర్టు ముందు ఉంచింది. వీళ్ళిద్దరు కూడా మేము కనుగొన్నాము, ఈ బటర్ చికెన్ని మేము కనుగొన్నాం అనేటువంటి అంశం కోర్టుకు వివరించారు. అయితే ఇది అసలు ఎవరు కనుగొన్నారు, ఏమిటి, ఎవరికి దీని మీద హక్కులు వస్తాయి ఏంటి అనేటువంటి దాని మీద మరి ఇప్పుడు వీళ్ళ వాదనలు పలు దఫాలుగా విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు తేల్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విచారణ ఇద్దరు వాదనలు విన్న తర్వాత మే 29వ తేదీకి ఈ కేసు విచారణ నిమిత్తం వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ వాయిదాకైతే ఇది పూర్తవుతుందా లేదా, మళ్ళీ ఇంకోసారి వాయిదాతో కొనసాగుతుందా లేదో తెలియదు. కానీ అసలు ఈ బటర్ చికెన్ కనుగొన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి ఢిల్లీ హైకోర్టు అసలు తేలుస్తుందా తేల్చలేదా అనేటువంటి విషయం కూడా మనకు భవిష్యత్తులో అది తేలేటువంటి పరిస్థితి అయితే ఉంది. జీ న్యూస్ మార్పు ఆరంభమైంది.